ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మీటింగ్ అయితే జరగబోతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అయితే మన దేశానికైతే రాబోతున్నాడు. ఇది సాధారణ టూర్ అయితే కాదు. ఇది భవిష్యత్తులో మన దేశానికి శక్తిని పెంచే టూర్ అయితే అవుతుంది. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో భవిష్యత్తు గురించే కాదు, గతంలో భారత్, ఫ్రాన్స్ కలిసి చేసిన పెద్ద ప్రాజెక్టుల గురించి కూడా అయితే మనం మాట్లాడుకుందాము. అప్పుడు మీకు ఈ మీటింగ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ సంబంధం ఒక్కసారి మొదలైనదైతే కాదు. 2015లోనే 36 రేఫిల్ జెట్స్ అయితే, అలాగే 2016లో ఒప్పందం అయితే సైన్ చేశారు. మన దేశం 36 రేఫిల్ జెట్స్ అయితే ఫ్రాన్స్ నుంచి అయితే కొనుగోలు చేసింది. ఇవి సాధారణ విమానాలు అయితే కాదు, ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు ఇవి వచ్చిన తర్వాత భారత్ వాయుసేన శక్తి భారీగా పెరిగింది. ఇప్పుడు మరో పెద్ద విషయం ఏమిటి అంటే 26 రేఫిల్ ఎంజెట్స్ నేవీ కోసం కొనుగోలు చేయడానికి భారీ డీల్ జరగబోతుంది. ఇవి మన INS విక్రాంత్ వంటి యుద్ధ నౌకలపై వాడుతారు. అంటే గాల్లోనే కాదు, సముద్రంలో కూడా మన శక్తి పెరుగుతుంది. ఫ్రాన్స్తో కలిసి మనం స్కార్పియన్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ P75 కూడా చేశాము. ఇప్పటికే 5 సబ్మెరైన్లు నేవీలో చేరాయి. తాజాగా చూసుకుంటే మనకి సబ్మెరైన్ INS వ్యాక్షీర్ కూడా చేరింది. ఇవి నీటి అడుగున శత్రువులను కనిపించకుండా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు భారత్, ఫ్రాన్స్ కలిసి, ఇది 2001 నుండి జరుగుతుంది. అయితే భారత్, ఫ్రాన్స్ కలిసి వరుణ నేవల్ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాయి. ఇది 2001 నుంచి జరుగుతుంది. వాయుసేన కూడా గరుడ ఎయిర్ ఎక్సర్సైజ్ చేస్తుంది 2003 నుంచి. అంటే మన సైన్యాలు కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే అలాగే ఇస్రో అండ్ ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ కలిసి మెగాట్రోపికోస్ 2011, సరల్ 2013 మిషన్లు చేశాయి. త్వరలో తృష్ణా మిషన్ కూడా రాబోతుంది. మదైపూర్లో ఎలక్ట్రానిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఫ్రాన్స్ సహకారంతో అయితే నడుస్తుంది. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ టెక్నాలజీ, సోలార్ ప్రాజెక్టులు కూడా భాగస్వామ్యమై పెరుగుతూ ఉన్నాయి. చైనా ప్రభావం పెరుగుతున్న సమయంలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం ఇండో పెసిఫిక్ భద్రత చాలా ముఖ్యమైనది. అయితే ఇది ప్రపంచ రాజకీయాల్ని సమతుల్యతని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సందర్శనలో కొత్త డిఫెన్స్ డీల్స్ కానీ, ట్రేడ్ అగ్రిమెంట్స్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 17న భారత్కు అయితే రాబోతున్నారు. కానీ ఈ నెల ఇది సాధారణ మీటింగ్ అయితే కాదు. ఇది భవిష్యత్తులో మన దేశానికి ఒక కీలకమైన మీటింగ్ అయితే కాబోతుంది. ఎందుకు ఇది సాధారణ మీటింగ్ కాదు అంటే, మరో ముఖ్యమైన విషయం అయితే ఒకటి. ఇండో పెసిఫిక్ ప్రాంత భద్రత, చైనా ప్రభావం పెరుగుతుంది కాబట్టి భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేయాలని చూస్తున్నాయి. సముద్ర భద్రత చాలా కీలకమైంది, ఎందుకంటే ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. టెక్నాలజీ, స్పేస్ రంగంలో కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇస్రో, ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీస్ కలిసి కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా కొత్త ప్రాజెక్టులు అయితే రావచ్చు. ఎకనామీ విషయానికి వస్తే ఫ్రాన్స్ చాలా పెద్ద దేశం. భారత్లో పెట్టుబడులు పెట్టాలని, ఇంకా ఇది అంతా కాకుండా ఫ్రాన్స్తో కలిసి మన దేశంలో రేఫెల్ ఫ్యూజ్లెస్ విమాన శరీరం తయారీ ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్లో ఉంచారు. ఇది 2025లో ఓ అగ్ర సఫ్రాన్ టాటా భాగస్వామ్యం ద్వారా ప్రారంభమైంది. ఇది మన ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచే పెద్ద అవకాశం అయితే కాబోతుంది. అయితే లెక్కలేనంతటి ప్రాజెక్టులు అయితే మనం పనిచేస్తున్నాము. రక్షణ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్, సైన్స్, మనం చాలా రంగంలో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 17న భారత్కు అయితే వస్తున్నారు. ఈ సందర్శనతో మనం కొత్త ఒప్పందాలు చేస్తాము. డిఫెన్స్కి సంబంధించి ట్రేడ్, గ్రీన్ ఎనర్జీ, సైన్స్, స్పేస్ సహకారం వంటి రంగాల్లో మనం ముందుకు వెళ్తాము. ఫిబ్రవరి 17 జరిగే మీటింగ్ అంతవరకు అయితే మనం వేచి చూడాలి. ఏమైతే మార్పులు రాబోతున్నాయో చూద్దాం, ఆ రోజు ఏం జరుగుతుందో. అయితే ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని DRS ఫ్యాక్ట్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి.